హలో అండి, నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మా ఇంటి పక్కన చేలు చూద్దామని అలా చల్లగాలికి బయలుదేరాను. పైన వర్షం పడుతూ ఉంది, కానీ అంత వాన ఏం లేదులేండి. ఇంకా వాన కురవట్లేదు. ఈలోగానే చేలు కూడా చూసి వచ్చేద్దామని నేను ఇలా బయలుదేరాను. ఇక్కడ శ్రామికులు ఉన్నారండి, ఏంటో చేస్తున్నారు. ఏం మొక్కలు నాటుతున్నారా అని చూస్తున్నాను. అమ్మాయి ఏదో నాటుతుంది మొక్కలు, అవేంటో నేను చూస్తున్నాను ఏమి నాటుతుందా అని. ఇదంట 30 సెంట్లు అంట. ఈ 30 సెంట్లలో మొక్కలు నాటుతున్నారు. సర్లే నేను కూడా చూద్దాము ఏం మొక్కలు నాటుతున్నారని అడిగితే వాళ్ళు నాకు కూడా చూపించారు. మీరు కూడా నాటండి అమ్మా, చూడండి దీంట్లో నేను, ఆయన రైతు అన్నారు, దీంట్లో నేను నిమ్మపాదులు నాటుతానమ్మా, మధ్య మధ్యలో ఇంకా విత్తనాలు నాటుతున్నాను అని చెప్పారు. సరే నేను కూడా ఏంటా అని అవి చూద్దామని చూస్తే ఇలా విత్తనాలు చూశాను. ఈ విధంగా వీటిల్లో బెండపాదులు అండ్ దోసపాదులు అంట. ఈ నిమ్మ చెట్ల మధ్యలో ఇవి వేస్తారంట. ఆ తర్వాత మధ్యలో పెసలు నాటుతున్నారు. ఇలా పెసలు కూడా ఒక 1/4 కిలో పెసలు తెచ్చారు. ఆ పెసలే కాకుండా ఇంకా ఏంటా అని చూస్తే దీంట్లో కందులు కూడా నాటుతున్నారండి. కందులు, పెసలు అండ్ బెండ విత్తనాలు, దోస విత్తనాలు ఇవన్నీ నాటుతున్నారు. సర్లే ఇంకా ఏంటా అని చూస్తే ఇలా మొక్కజొన్న కంకులు కూడా నాటుతున్నారు. చూసారా, ఇలా బెజ్జాలు పొలుగుతో బెజ్జం వేసి దాంట్లో ఈ మొక్కజొన్న గింజలు వేస్తున్నారు. ఈ ఒక పొలుగు కన్నానికి 2 విత్తనాలు వేస్తే బాగా వస్తాయి అంట. అందుకని నేను కూడా ఈ విధంగా ట్రై చేశాను. ఇలా మొక్కజొన్న విత్తనాలు నాటాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా పనులు చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. నేను కూడా ఈ మొక్కజొన్న గింజలు ఒక వరుస వరకు ఈ విధంగా నాటేశాను. ఇలా నాటేసిన తర్వాత ఈ విత్తనాలన్నీ నాటడానికి పొలం రైతు 4 శ్రామికులను పెట్టారు. వాళ్ళంతా ఈ పొలం పని చేస్తున్నారు. ఈ పనులన్నీ చక్కగా వీళ్ళు చేసేస్తున్నారు. ఈ విధంగా మేము వీళ్ళతో ఫోటోలు కూడా దిగాము. చూసారా, వీళ్ళతో చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. మేమంతా ఈ ఫోటోలు వీడియోలు కూడా చాలా ఆనందించారు. ఈ పొలం రైతు గారు ఈ ఫోటోల్ని వాళ్ళ మనవరాలకి మనవడికి షేర్ చేయాలని చాలా ముచ్చట పడితేనే ఆ ఫోటోలన్నీ వాళ్ళకి కూడా షేర్ చేశాము. నాకైతే చాలా ఆనందం అనిపించింది.